నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి. నిద్ర పట్టకపోవటానికి కారణాల్లో అనేకం ఉంటే 7 మాత్రం ముఖ్యమైనవి మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 7 టిప్స్ పాటించండి, హ్యాపీగా నిద్రపోవచ్చు. ఫస్ట్ది కాట్, సెకండ్ది మ్యాట్రస్, మూడవది పిల్లోస్, నాలుగవది కాట్ హైట్, ఐదవది రూము ఎలా ఉంచుకోవాలి, ఆరవది సెల్ ఫోన్లు దూరంగా ఎలా పెట్టుకోవాలి, ఏడవది బాడీ ఫ్రెష్నెస్. ఇవన్నిటి గురించి చెప్తానండి. ఒకప్పుడు నొలక మంచాల మీద, ఐరన్ మంచాల మీద, నవారు మంచాల మీద రకరకాలుగా పడుకునేవాళ్ళు. ఇవాళ ఉన్న ఆ రోజు కాయ కష్టం చేసి వచ్చి ఎలా పడుకుని నిద్రపెట్టింది. కానీ ఇవాళ మాత్రం మంచం ఇలా ఫ్లాట్ గా ఉండాలి, ఇలా స్ట్రైట్ గా ఉండాలి. అట్లా పరుపు కూడా ఫ్లాట్ గా ఉండాలి. ఎంత ఫ్లాట్ గా ఉండాలంటే ఎగుళ్ళు దిగుళ్ళు ఉండకూడదు. ప్లెయిన్ గాను కొంతలు కొంతలుగా, అప్ అండ్ డౌన్స్ గా, ఉండలుండలుగా ఇలా ఎప్పుడూ ఉండకూడదు. పరుపు కానీ మంచం కానీ ఏవి కూడా ఫ్లాట్ గా ఉండాలి. ఒకవేళ మీరు నొలక మంచాల మీద, నవారు మంచాల మీద ఒకప్పుడు పడుకున్నా ఇవాళ బాడీ షేపులకి ఇవాళ మీకు నిద్ర పడితే ఓకే. ఒకవేళ పట్టకపోతే మాత్రం ముందు మంచాన్ని ఫ్లాట్గా పెట్టుకోండి. ఆ నొలక మంచాల మీద ప్లేవుడ్ వేసేసుకోండి, మీకు ఫ్లాట్ వచ్చేసింది. అలాగే పరుపులు కూడా అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకోండి. తర్వాత పరుపు ఎలా ఉండాలి అంటే మీరు 4 అంగుళాలు తీసుకోండి, 6 అంగుళాలు తీసుకోండి, 8 అంగుళాలు, 10 అంగుళాలు తీసుకోండి. 2 అంగుళాలే మెత్తగా ఉండాలి. ఆ కింద 2 అంగుళాలు కొద్దిగా మీడియంగా ఉన్న పర్వాలా, ఆ కింద మాత్రం గట్టిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనది 3-in-1 లాటెక్స్ అనుకోండి, 2 ఇంచెస్ 110 డెన్సిటీ అంటే గట్టిగా ఉండేది, ఇంకో 2 ఇంచెస్ మీడియంగా ఉండేది, ఇంకో 2 ఇంచెస్ మెత్తగా ఉండేది. ఇది కరెక్ట్ స్ట్రక్చర్ అనమాట. ఎవరికైనా సరే నడు నొప్పి ఉన్న వాళ్ళు గట్టిది వేసుకొని పడుకోవచ్చు. సేమ్ అంతే. పరుపు కూడా ఎప్పుడు కూడా ఒక ఈక్వల్గా ఉండాలి. అట్లాగే రీబాండెడ్ లాటెక్స్, లేకపోతే రీబాండెడ్ హెచ్ఆర్ లాటెక్స్, ఇట్లా ఫ్లాట్గా ఉండాలి. 2 అంగుళాలే మెత్తగా ఉండాలి. అందుకనే ఇంతమంది 100 మంది మీకు మా పరుపు తీసుకున్న వాళ్ళు హ్యాపీగా నిద్రపడతాను చెప్పడానికి కారణం అదొకటి. మూడో పాయింట్ పిల్లోస్. పిల్లోస్ ఎప్పుడు కూడా మీకు ఎలా ఉండాలంటే ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి. అంటే లాటెక్స్ పిల్లోస్ తీసుకుంటే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే నేచురల్ కాబట్టి ముక్కు గాలికి పీల్చినప్పుడు కూడా మంచిగా ఉంటుంది, మెదడుకి చల్లగా ఉంచుద్ది. మరీ గట్టిగా ఉండకూడదు, బాగా మెత్తగా ఉండాలి. పిల్లో మాత్రం మరీ హైట్ ఎక్కువ ఉండకూడదు, మీడియం హైట్ ఉండాలి, లో వెయిట్ ఉండి ఇంకా మంచిది. ఇలా కనుక పిల్లోని మీరు మెయింటైన్ చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ పిల్లోలోనే 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఒక పిల్లో కవర్, ఇన్నర్ కవర్ ఉంటుంది, అవుటర్ కవర్ ఉంటుంది. ఈ రెండింటిని కాకుండా ఇంకో కవర్ వేసుకోండి మీరు. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు తలకి రాసినటువంటి జిడ్డు, కొబ్బరి నూనె, మట్టి, జుట్టు, డస్ట్, చుండ్రు ఇవన్నీ కూడా పిల్లోలో ఇరుక్కొని మీకు ఇసినోఫిలియా ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర పట్టదు దాని మీద పడుకుంటే. అది ఎప్పుడు వాడుతా కనీసం పిల్లో కవర్ని వారానికి 2 సార్లు ఉతికినా తప్పులేదు. ఇన్నర్ కవర్, అవుటర్ కవర్ మాత్రం అది తీయకుండా ఇది వాడుకుంటూ ఇది ఉతుకుతూ ఉండండి పై కవర్. అప్పుడేమవుతుందంటే ఎప్పుడైనా సరే మీరు పొరపాటున కవర్ తొడటం మర్చిపోయిన ఇన్నర్ కవర్ ఉంటుంది కాబట్టి లోపల డస్ట్ పోలేదు. అప్పుడు పిల్లోకి లైఫ్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పినట్టుగా 2 పిల్లో కవర్స్, ఇన్నర్ కవర్ వేసుకొని వాడుకుంటే పిల్లో 3-4 సంవత్సరాలు వాడినా పర్వాలేదు. మీరు అట్లా పిల్లో కవర్స్ లేకుండా వాడితే 6 నెలలకి, సంవత్సరానికి చెడిపోతే మార్చేసుకోవాలి. ఎంత బాగా మెయింటైన్ చేసినా 3-4 ఏళ్ళకి పిల్లో మార్చడం మంచిది అనమాట. బెస్ట్ సొల్యూషన్ లాటెక్స్ పిల్లో వాడుకోండి. లాటెక్స్ పిల్లో డబ్బులు పెట్టలేకపోతే షెడ్డెడ్ పిల్లోస్ అని వచ్చినాయి. అంటే లాటెక్స్లోంచి తీసినటువంటి పీసెస్ పిల్లోస్ అనమాట. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. కస్టమర్లు చాలామంది కూడా షెడ్డెడ్ పిల్లోని చాలా బాగా లైక్ చేస్తున్నారు. ఎంత బాగా లైక్ చేస్తున్నారంటే ఒక అతను మాకు లైవ్లోనే చెప్పారు, మీ లాటెక్స్ షెడ్డెడ్ పిల్లో వాడుతుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అదే తీసుకెళ్లాల్సి వస్తుంది. ఒక ఎడిట్ అయిపోయానండి. ఒక విధంగా చెప్పాలంటే ఒక సిగరెట్కి ఎలా అయితే బానిస అవుతారో నేను మీ పిల్లోకి అలా బానిస అయ్యానని చెప్తాను. అంటే మంచిదానికి బానిస అయినా తప్పులేదండి అని చెప్పాను. అంత ఇంపార్టెంట్ అనమాట. అలాగే పిల్లోస్ని సపోజ్ పాత పిల్లలు పారేయ అసలు కాళ్ళ కింద పెట్టుకోండి, మోకాళ్ళ కింద పెట్టుకోండి, సైడ్ తిరిగినప్పుడు పొట్ట కింద పెట్టుకోండి, నడుం కింద పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోవటం వల్ల మీకు నడుము నొప్పులు, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా పాత పిల్లోస్ ఆపుతాయి. తల దగ్గర ఫ్రెష్ పిల్లో పెట్టుకోండి, పాత పిల్లోస్ అని కాళ్ళ దగ్గర, నడుము దగ్గర పెట్టుకోండి. ఇది బాగా హ్యాపీగా నిద్రపోవచ్చు. లేకపోతే ఈ పిల్ల అని ఉండిద్దండి. ఏం లేకపోతే ఈ పిల్ల వాడుకోండి. నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడాల నొప్పులు అన్నీ కూడా సొల్యూషన్ అనమాట. సైడ్కి తిరిగి అలా పడుకోవటం వల్ల ఈ పిల్ల ఇది ఈ షేప్లో పడుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇంకో 3 ఉన్నాయి. ఈ 3 ఏంటంటే మంచం హైట్. మీ పరుపు వేసుకున్నా కూడా మంచం హైట్ ఎలా ఉండాలంటే మోకాళ్ళ హైట్ ఒక 2-3 అంగాల హైట్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే మీరు మంచం మీద వెళ్ళి ఈజీగా కూర్చోగలగాలి. ఒకప్పుడు మంచాలు పందిరి మంచాలు అని రకరకాలు ఉంటాయి. వాటి మీద మనం పడుకోలేము, కూర్చోలేము, దిగలేము. ఒకవేళ అంత హైట్లో పడుకున్నా కూడా అన్ఈజీగా ఉంటుంది. భూమి నుంచి మనకు దూరంగా ఉండే కొందుకు ఏదో అన్ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు సంగతి తీసేయండి. ఇవాళ పరిస్థితులు అనుకూలంగా మీరు వెళ్ళి మంచం మీద కూర్చున్నట్టు ఉండాలి. అవసరమైతే మంచాల హైట్ తక్కువ పెట్టుకొని పరుపుల హైట్ పెట్టుకున్నా పర్వాలేదు. అప్పుడేమైందంటే లేయర్లు ఎక్కువ ఉండటం వల్ల పరుపులో కూడా మీకు యాక్షన్ ఉండి, గట్టి పరుపు ఉండి మీకు కంఫర్ట్ ఎక్కువ ఉండాలన్నమాట. మంచం హైట్ ఎక్కువ ఉంటే మీరు ఎక్కడానికి, దిగడానికి ఇబ్బంది పడతారు. అందుకని మంచం హైట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలాగే మీకు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు ఇవన్నీ కూడా కనీసం 2-3 మీటర్లు మీ మంచానికి దూరంగా పెట్టుకోండి. మరీ ఇంపార్టెంట్ అయితే ఒక ఫోన్ పెట్టుకున్న దగ్గరలో, మిగతా ఫోన్లన్నీ దూరంగా పెట్టుకోండి. దానివల్ల మీకు వైబ్రేషన్స్ తక్కువ ఉండి మీకు హ్యాపీగా నిద్రపట్టింది. అలాగే మీ రూమ్ అంతా కూడా ప్లెయిన్ కలర్స్ ఉండాలి, లైట్ కలర్స్ ఉండాలి.
ఒక విధంగా చెప్పండి, క్రీమ్ కలర్ ఒక కలర్ వేసుకుంటే హ్యాపీగా నిద్రపట్టింది. అలా కాకుండా కలర్స్ వేసుకుని బాగా లైట్ కలర్స్ వేసుకోండి. లైటింగ్ పెట్టుకోండి, లైట్ ఉండాలి. బెడ్ లైట్ చాలా సింపుల్గా ఉండాలి, చాలా తక్కువ లైటింగ్ ఉండాలి. అలా పెట్టుకొని బెడ్రూమ్ అంటే ఎలా ఉండాలి, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉండాలి. మట్టి డస్ట్ ఏమి ఉండకూడదు. అలా కనుక ఉండగలిగితే మీకు హ్యాపీగా నిద్రపట్టింది. తెలంగాణ మీకు ప్లెజెంట్గా ఉంటుంది మీ బెడ్రూమ్, అప్పుడు హ్యాపీగా నిద్రపట్టింది. అలాగే ఎప్పుడైనా సరే నిద్రపోయే ముందు కంపల్సరీగా వేడి నీళ్ళతో స్నానం చేయటం, మీడియం నీళ్ళతోటి, చన్నీళ్ళతోటి, ఏదో నీళ్ళతోటి స్నానం చేసి పనుకోవటం. వేడి నీళ్ళు అయితే అలిసిపోయేస్తే వేడి నీళ్ళతో చేయండి. జనరల్గా అయితే మామూలు నీళ్ళతో స్నానం చేసి పనుకుంటే లూజ్ కనుక డ్రెస్సెస్ కనుక వేసుకొని పనుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఏ టిప్స్ పాటిస్తే కంపల్సరీగా అద్భుతంగా ఉంటుందండి. పనుకునే ముందు కొద్దిసేపు 10 నిమిషాలైనా యోగా చేయండి, అంటే కనీసం మెడిటేషన్ 10 నిమిషాలైనా మెడిటేషన్ చేయడం వల్ల మీకు మైండ్ రిలాక్స్ అయిపోయి తొందరగా నిద్రపట్టింది. మీరు ఎలాంటి టాబ్లెట్లు వాడవసరం లేదండి, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. ఈ 7 కనుక మీరు పాటిస్తే హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎప్పుడైనా సరే రూమ్లో ఎప్పుడు ఫ్రెష్నెస్ ఉండాలి. ఎలా ఉండాలంటే రూమ్లో ఎప్పుడు కూడా పర్ఫ్యూమ్, లైట్ పర్ఫ్యూమ్ కానీ జాస్మిన్ పర్ఫ్యూమ్ కానీ పెట్టుకోండి. అలాగే ఏసీ వేస్తే కనుక కొద్దిసేపు డోర్ తీసినాకే లోపల గాలి బయటికి వెళ్ళినాక డోర్ వేసుకోండి. వెంటనే చాలా మంది ఏం చేస్తారంటే డోర్ వేసినాక ఏసీ వేస్తారు. అట్ట కాదు, ఏసీ వేసినాక 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత డోర్లు వేసుకోవటం వల్ల లోపల చెడ్డగాలి బయటికి వెళ్ళిపోవటం వల్ల రూమ్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇదో టెక్నిక్ పాటించండి. అట్లాగే ఏసీ రూమ్ లేని వాళ్ళు గాలి వచ్చేట్టుగా కిటికీ పెట్టుకొని నెట్టి పెట్టుకుంటే మీకు దోమలు రాకుండా గాలి బాగా వచ్చింది, విశాలంగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా కనుక మీరు బెడ్రూమ్ కనుక సెట్ చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే బెడ్రూమ్లో రంగన ఫ్రెష్ ఫీలింగ్ కలగాలి. ఇవన్నీ మీరు అసలు నిద్ర రూపాయి ఖర్చు లేకుండా సుఖాన్ని ఇస్తుంది అనమాట. మనం నిద్రపోవడానికి ఎక్కడా కూడా ఖర్చు పెట్టట్లా. ఇవన్నీ మనం ఒకసారి కనుక సెటప్ చేసుకుంటే హ్యాపీగా ఉండిద్దని క్లారిటీగా చెప్తున్నాను అనమాట. నిద్ర చాలా గొప్పదండి. అన్ని ప్రాబ్లమ్స్ని తగ్గించింది, అన్నిటి రోగాలను తగ్గించింది, మైండ్ రిలాక్స్ ఉంచింది. మనం పొద్దున్న నిద్రలేవగానే ఉత్సాహంగా లేవడానికి కూడా కారణం ఒక నిద్ర ఉపయోగపడుతుంది అనమాట. అందుకని నిద్రను పోగొట్టుకోకుండా ఈ 7 హ్యాబిట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కనుక మీరు కనుక అలవాటు చేసుకుంటే మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు. ఈ టిప్స్ అన్ని పాటిస్తారని కోరుకుంటూ, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉండిద్దండి మాకు యూట్యూబ్ ఛానల్లో, అన్నిట్లో సోషల్ మీడియా ఛానల్స్ అన్నిట్లో కూడా మీరు ఏదైనా డౌట్ ఉన్నా అడగచ్చండి. ఇంకా మా వి ఫర్నిచర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా పరుపు బుక్ చేసుకోండి. జెన్యూన్గా మీ పరుపు మీ ఇంటికి వస్తుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 inches లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 inch లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 inch లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.